డెకరేషన్కి కాయిన్స్తో మాల చేసుకోవడానికి అమ్మవారి ఫోటో పెట్టుకోవడానికి ఫోటోకి వేయడానికి ఇవన్నీ ఈ కాయిన్స్ని వాటర్లో శుభ్రంగా కడిగి క్లాత్తో శుభ్రంగా తుడిసి ఆరబెట్టాలి ఫ్యాన్ దగ్గర. వీటిని ఇలా లైన్ మీద పెట్టుకోవాలి. మీకు ఎన్ని కాయిన్స్ కాలిస్తే అన్ని కాయిన్స్ తీసుకోవచ్చు. పెద్ద మాలైనా చిన్న మాలైనా ఈ కాయిన్స్ని ఎక్కువ తీసుకోవచ్చు, తక్కువ కూడా తీసి చిన్న మాల అయినా సరే చేసుకోవచ్చు. ఇప్పుడు లైన్ మీద పెట్టాం కదా, వీటికి వైట్ కలర్ టేప్ అయినా సరే పర్వాలేదండి. ఈ ప్లాస్టర్ని ఇలాగా అంటించుకోవాలి. చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇలాగా. అలాగే ఇటువైపు కూడా కరెక్ట్గా ఇలాగా అంటించేయాలి. ఈ లాస్ట్లో కట్ చేసుకోవాలి ఇలాగా. ఈ రెండో వైపు ఇలా తిప్పుకోండి. వీటిని కొంచెం ఇలా విడివిడిగా కొంచెం డిస్టెన్స్లో పెట్టాలి. ఇలా పెట్టిన తర్వాత చిన్న ఫ్లవర్ లాగా రావాలి కదా ఈ దండకి. ఇలా కాయిన్స్ని ఇలా సర్దుకోండి. కాయిన్స్ని ఇలాగ ఫ్లవర్స్ లాగా పెట్టుకోండి. ఇలాగా పెట్టుకున్న తర్వాత వీటికి 3 వేసి చెప్పున్న ఇలాగా ప్లాస్టర్ వేసుకోండి. ఇటు సైడ్ 3 కూడా సెంటర్ కాయిన్తో కలిపి ఇలాగా దీంతో ఇలా ప్లాస్టర్ వేసుకోవాలి. ఇటువైపు కూడా ప్లాస్టర్ వేసుకొని ఎక్స్ట్రా ప్లాస్టర్ని మొత్తంని అన్ని వైపులు కూడా ఇలాగే ప్లాస్టర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉంది కదా వీటిని సిజర్తో మంచిగా కట్ చేసుకోండి. ఇలాగా ఇప్పుడు ఈ కాయిన్స్ని సైజ్ చూసుకోండి. పైన 2 కాయిన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న టేప్ని కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలాగ పైన 2 కాయిన్స్ సెంటర్లోకి వచ్చేటట్టు చూడండి. లైన్ మీద 4 కాయిన్స్ వచ్చినట్టుగా వీటిని రెండో వైపుకి తిప్పుకోండి. ఇప్పుడు ఈ 4 కాయిన్స్కి కలిపి ఒక స్టిక్కర్ వేసుకోవాలి. ఈ 4 కాయిన్స్ కలిపి ఒక ప్లాస్టర్ వేసుకోండి. ఇలాగా జాయింట్ అయిపోద్ది అన్నమాట. ఇప్పుడు రెండో వైపుకి తిప్పి ఈ ఎక్స్ట్రా ప్లాస్టర్ని కట్ చేసుకోండి. ఒకసారి చేత్తో ఇలా గట్టిగా మొత్తం ఇలా చేసాక గంధం బొట్టులని వేసి పెట్టుకోవాలి. అమ్మవారి ఫోటోకి పెడుతున్నాం కాబట్టి గంధం బొట్టులు పెట్టేసుకున్నాక పైన కుంకుమ బొట్లు పెట్టేసుకోవాలి. ఇలా కాయిన్స్తోని మాల తయారు చేసుకోవచ్చు. దండ కూడా అంటారు, కాయిన్స్ దండ. ఇలాగా తయారు చేసుకోవాలి. చాలా ఈజీగా రెడీ అయిపోద్ది. మీరు ముందు రోజు ఇలా చేసుకుంటే పూజ చేసుకునేటప్పుడు గంధం బొట్లు పెట్టేసుకుంటే బాగుంటుంది. నేను ఇవి ఎలా తయారు చేసుకోవాలో ఆ రోజు పూజ రోజు పెట్టుకోవడానికి ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. చూసారు కదా, ఇది ఫోటోకి వేసేటప్పుడు డబల్ టేపు ఉంటుంది కదా, అది చిన్న ముక్కలు కట్ చేసి ఫోటో పైన అంటించేసుకొని ఈ కాయిన్స్ మాల్ని అంటిస్తే సరిపోద్దండి. ఇప్పుడు ఈ డబల్ టేప్ని మీకు అమ్మవారి జడ కోసం తీసుకుంటున్నాను. ఎంత పొడవు కావాలో దాన్ని బట్టి మీరు తీసుకోండి. ఇప్పుడు చామంతి పువ్వుల చామంతి పువ్వుల కాడలు తీసి ఇలాగ అంటించుకోండి. గులాబీ పువ్వులు, మీకు ఏ పువ్వులు అందుబాటులో ఉంటే ఆ పువ్వుల్ని ఇలాగ అంటించి రెడీ చేసుకో. చాలా ఈజీగా రెడీ అయిపోద్ది అమ్మవారి జడని. చూశారు కదా,
అంటే ఇలా డెకరేషన్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను, ముందుగంటే చూపిస్తున్నాను. నేనైతే పూజ చేసేటప్పుడు ఇవన్నీ చెయ్యట్లేదండి, ఎందుకంటే నాకు అంత టైం కూడా లేదు. ఎవరైనా సరే ఓపికగా చేసుకోవాలనుకుంటే ఇలా చేసుకోండి. మేమైతే ఒక్కొక్కసారి ఇలా రెడీ చేసుకోవాలనుకుంటాం, కానీ ఎప్పుడు కుదరట్లేదు. ఇలాగ అమ్మవారి జడని ఇలా తయారు చేసుకోవచ్చు చాలా ఈజీగా. దారము బ్లాక్ దారం ఉంటుంది కదా, దాన్ని చేతికి ఇలా చుట్టి కట్ చేసుకుని ఇలాగ అంటించుకోవడమే. ఇంకా బాగా కనిపించట్లేదు కాబట్టి ఊలు ఉంటుంది కదండి, దాన్నే బ్లాక్ది తీసుకొని ఇలాగ చేతికి చుట్టుకోండి. చుట్టుకునేక ఆ మధ్యలో కొంచెం ఇలా కట్ చేసుకుంటే హెయిర్ ఎలా ఉంటుందో అలాగే కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని కూడా చక్కగా అక్కడ అంటించేసుకోండి. ఆ చిగురు, ఆ ఫ్లవర్ ఉంది కదా, చామంతి పువ్వులు ఉన్నాయి కదా, అక్కడ కొంచెం ఇలా అంటించేసుకొని ఇలా పెట్టేసుకుంటే బాగుంటుంది. ఇవి లాస్ట్ పువ్వు కొంచెం ఆకులన్నీ రాలిపోతున్నాయి కాబట్టి ఈ లాస్ట్లో ఉన్న చామంతి పువ్వు ఆకులు రాలిపోతున్నాయి, అది కొంచెం మెత్తబడిపోయినట్టుంది. అందువల్ల ఏంటంటే చిన్న టేపు, డబల్ టేప్ తీసుకొని అంటించుకుంటే దానిపైన మళ్ళీ ఏదైనా ఫ్లవర్ ఉంటే పెట్టేసుకోవచ్చు. ఇది రెండు వైపులు ఉంటుంది కదా, స్టిక్కర్ తీసుకొని ఈ కాయిన్స్తోని డెకరేషన్ అనమాట ఇది. మన ఇంట్లో ఏ చెంబులైనా ఉన్నా ఇలా పెట్టుకోండి. వీటిని బోర్లించి పైన డబల్ టేప్ ఉంటుంది కదా, ఆ డబల్ టేప్ని పెట్టుకొని దానిపైన ఇంకొక చెంబు పెట్టి చుట్టూరు డబల్ టేప్ పెట్టాలి. ఇలాగా స్టిక్కర్ లాగా ఉంటుంది కదా, డబల్ టేప్గా తీసి అంటించుకొని దానిపైన ఇంకొక చెంబు ఇలాగా బోర్లించినట్టుగా ఒక సైడ్కి ఇలా పెట్టండి. ఇలా పెట్టాక మన ఇంట్లో ఉన్న ఈ ప్లాస్టర్ని కొంచెం మడత పెట్టేసి చిగుళ్ళు అలాగ అంటించేసి చెంబులోని ఈ చిగురు కూడా ఇలా మడత పెట్టి ప్లేట్లోకి అలాగ అంటించేయండి. అలాగే ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ ఆ విధంగానే అంటించుకోవాలి. ఇవన్నీ డెకరేషన్ కోసం చెప్తున్నాము. ఇలాగ అమ్మవారి పూజలప్పుడు, వరలక్ష్మీదేవి అమ్మవారి పూజలప్పుడు పీటకి ఇరువైపులా అటుపక్క ఇటుపక్క రెండు వైపులు కూడా ఇలాగ డెకరేషన్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది. మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఇలా డెకరేషన్ చేసుకోవచ్చు. ఈ కాయిన్స్ అన్నిటినీ ఇలాగ అంటించుకోండి. ఎక్కువ కాయిన్స్ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇలా మొత్తం అన్నీ అంటించేసుకొని కొన్ని కాయిన్స్ని ఆ చెంబు లోపలి ఎక్కువ కాయిన్స్ని వేసుకోండి, చూడడానికి బాగుంటుంది. ఈ ప్లేట్లో కూడా కొన్ని కాయిన్స్ని ఇలాగ వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంటించేసారు కదా, వీటిని ఏంటంటే పీట పైన మనం అమ్మవారిని కలశం పెట్టి పూజ చేస్తాం కదా, అప్పుడు పీటకి అటువైపు ఇటువైపు ఇలా డెకరేషన్లు చేసి పెట్టుకుంటే చూడడానికి చాలా అందంగా బాగుంటుంది. చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు ఇలాగా. ఇప్పుడు నేను ఇవి ఇలా ఈ విధంగా డెకరేషన్ చేసుకోవచ్చు అనేది నేను ఇలా చూపిస్తున్నాను. వీటిని అన్నిటినీ కూడా కాయిన్స్తో మాల, జడ ఏ విధంగా చేసుకోవాలి అమ్మవారి జడ, అలాగే ఇలా డెకరేషన్కి పీటలకి అటు ఇటు ఎలా పెట్టుకోవాలి అనేది ఇవన్నిటినీ కూడా ఇలా చేసుకోవచ్చు. 4 రోజుల ముందే ఇలా చేసి చూపిస్తున్నాను.
ఈ డెకరేషన్లన్నీ కూడా ముందు రోజు నైటే ఇలా చేసుకుంటే ఈజీగా ఉంటుంది. అదే పూజ చేసేటప్పుడు అయితే మాత్రం చేసుకోలేరండి, టైం సరిపోదు. చాలా సింపుల్గా రెడీ అయిపోద్ది. ఇవి